హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొతరిల్లు. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ, చికెన్ విత్ బగారా రైస్. ఈ చికెన్ కర్రీ జొన్న రొట్టెలకి, అలాగే చపాతీకి, పూరీకి, రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఈ చికెన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామా. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము, అలాగే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్. ఈరోజు చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నా. ఇవి చూడండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న లెగ్ పీసులు. అలాగే ఇది 1 kg చికెన్. 1 kg చికెన్కి ఉప్పు కారం ఎంత వేసుకోవాలని చాలామందికి అనుమానం రావచ్చు. ఎలా వేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇది 1 kg చికెన్కి మన పిరికెడు ఇలా పట్టుకుంటే ఎంత వస్తుందో పిరికెడు ఉప్పు క్వాంటిటీ ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, 1 kgకి 1 పిరికెడు ఉప్పు వేసుకుందాం. అలాగే పిరికెడు కారం మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాగ పిరికెడు కారం వేసేసుకొని పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూను ఆయిల్ పోసేసుకొని ఈ విధంగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పెట్టుకుంటే ముక్కలకు ఉప్పు కారం ఇవన్నీ పట్టుకొని చాలా బాగుంటాయి. జ్యూసీగా స్మూత్గా ఉప్పు కారం బాగుంటాయి ముక్కలకు. ఈ విధంగా అన్నీ కలిపి ఉంచేసి పక్కన పెట్టేసుకుందాం. వీటిలోకి ఇంకా గ్రేవీకి ఉల్లిపాయ, టమాటా, మనం కారం ఉప్పు అని దీంట్లో వేసాం కదా, ధనియాల పొడి, కొత్తిమీర, కొబ్బరి, ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కావాలి. ఇంకా ఇలాగా ఉప్పు కారం పట్టించినాక ఒక 10 లేదంటే ఒక 30 నిమిషాల పాటు, అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్లోకి ఏమేమి కావాలనో చూసేద్దాం. చికెన్లోకి ఒక 4-5 పెద్ద ఉల్లిపాయలు కావాలి. ఇవి కట్ చేసుకుందాము. ఉల్లిపాయ పేస్టుకు మిక్సీ జార్ తీసుకొని ఒక 4 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా షాజీరా, జాపత్రి, ఇది షాజీరా, లవంగాలు ఒక 4, 1 యాలక్కాయ, ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మెత్తగా పొడి చేసుకొని వద్దాం. ముందుగా ఇవన్నీ మసాలాలు వేసుకుందాం. షాజీరా, జాపత్రి, మిరియాలు, 2 లవంగాలు, ఇవన్నీ ఒకసారి గర్రని తిప్పించిన తర్వాత ఇందులోకి మనము ఈ ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకుందాం. కచ్చా పచ్చాగానే మెత్తగా అయినా ఇప్పుడు ఉల్లిపాయలతో వేసేసి పట్టుకొద్దాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయిపోయిందేమో చూసేద్దాం. వావ్, చూడండి, ఇప్పుడు ఇది తాలింపులో వేసుకుంటే గ్రేవీగా ఇంత కూర వేసుకున్నా ఇంత అన్నం తినొచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి ఇదంతా దగ్గరకు అనుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి వేడి చేస్తాను. ఇప్పుడు ఇదంతా తాలింపులో వేసుకుందాం. ఇదంతా ఒక ప్లేట్లో వేసేస్తాను. ఇది మొత్తం ఇదంతా తీసి ప్లేట్లో వేసుకోండి. నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. నా స్టైల్ చికెన్ కర్రీ చూసేయండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కలిపేస్తుంది. ఉల్లిపాయ ఎర్రగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకుందాం. వావ్, చూడండి, ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చి వాసన లేకుండా వేగిపోవాలి. ఇప్పుడు వేగిపోయింది కదా, మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. వేసి బాగా కలుపుకుందాం. ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు చికెన్కి ఈ నూనె, మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం చక్కగా పడుతుంది. ఇదంతా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ కొద్దిగానన్నా ఉడికిపోయిందేమో చూద్దాం. వావ్, చూడండి, చికెన్ చక్కగా మనం ఇంతకుముందు వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఉడికి నూనె ఇలా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, చికెన్ ముక్కలు కూడా చక్కగా వేగిపోయినాయి.
మీకు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే తప్పకుండా నేను చేసిన విధంగా చేసుకొని ఎలా ఉందో తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు గిన్నె కడిగి పెట్టుకున్న వాటర్ వేసి కొద్దిగా పోసేసుకుందాం ముక్కలు మునిగితుందా. ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 టమాటాలు, ఒక్క రబ్బ చింతపండు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదంతా ఉడకని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చికెన్లోకి ఒక 3 పెద్ద టమాటాలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. నేను మామూలుగా అయితే పిసికేస్తాను, కాకపోతే కొద్దిగా గట్టిగా ఉన్నాయని మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మిక్సీ జార్లో కొద్దిగా అంత ఒక రవ్వంత చింతపండు వేసి కొద్దిగా నీళ్ళు వేసి మెత్తటి పేస్ట్ చేసుకొని వద్దాం. చూసారా? ఇప్పుడు ఈ పేస్ట్ను ఉడుకుతున్న చికెన్లో పోసేద్దాం. ఇప్పుడు చికెన్ మూత తీసేసి చూడండి ఇందులోకి పోసేద్దాం. ఈ టమాటో ప్యూరీ కూడా చక్కగా ఉడికిపోతుంది, ముక్కలకు పడుతుంది, బాగుంటుంది. దగ్గర పడేదాకా ఉడకనిద్దాము మూత పెట్టేసి. ఇంకా దీంట్లోకి ఇప్పుడు మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇదంతా ఉడకనిద్దాము దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు. మనకి ఎంత కూర జ్యూసీగా ఎంత కావాలో అంతవరకు ఉడకనిద్దాం. కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, ఎల్లిపాయలు ఇవి వేసి మెత్తగా పట్టుకొని వద్దాం. లేదంటే రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయిపోయింది. ఇంకా ఇదేనండి మనం చికెన్ ఉడికిన తర్వాత వేసే మసాలా. మీకు ఇష్టమైతే చికెన్ మసాలా లేదా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇంత ఇంకా ఇది తీసి పెట్టేసుకుని మనం చికెన్ ఉడికిన తర్వాత అందులో వేసేద్దాం. చికెన్ ఉడికిందేమో చూసేద్దాం. ఇంకా మనకు గ్రేవీకి సరిపడినంత గ్రేవీ సరిపోతుంది రైస్లోకి. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చూసి ఇంతకుముందు పట్టుకున్న మసాలా వేసేసుకుందాం. ఉడికిపోయిందండి, ఇంకా మసాలా వేసేద్దాము. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ మసాలా పట్టుకున్నాం కదా, ఇదంతా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు కసూరి మేతి వేసుకొని దించేసుకుందాం. అంతే, చికెన్ ఉడికిపోయింది. ఒకసారి మూత పెట్టి ఉడకనిద్దాం. కొద్దిగా గరం మసాలా, అలాగే చిటికెడు కసూరి మేతి వేసి మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో. వావ్, చూడండి గ్రేవీగా ఎంత బాగుందో. ఇలా ఉంటే మనకు దోశకైనా సరే, రొట్టెలోకైనా, జొన్న రొట్టెలకైనా, చపాతీకైనా, రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది. ఎంత బాగుందో కదా. ఇలా జ్యూసీగా ఉంటే మనం అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నేను ఈరోజు అలాగే బగారా చికెన్ రైస్, ఈరోజు బగారా ఇప్పుడు వేస్తానండి. ఎలా వేస్తాను అనేది నా స్టైల్ పులావ్ అంటారు మేము, ఇంకా కొంతమంది బగారా అంటారు. ఈరోజు బగారా వేస్తున్నా. చూడండి, ఇక చికెన్ అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. గుమగుమలాడే చికెన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను. ఈరోజు బగారా రైస్లోకి నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. బియ్యం కడిగి కుక్కర్ ఆన్ చేసి పెట్టాను. చూడండి, లైట్ విరిగింది. ఇంకా ఇది ఇప్పుడు మనము ఈ రైస్లోకి ఏమేమి కావాలో వేయించుకో. ఈరోజు సింపుల్గా చేసుకునే పులావ్ లేదా బగారా. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నేను క్యారెట్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి చూడండి అనాస పువ్వు, తర్వాత వచ్చేసి షాజీరా, లవంగాలు, ఒకటి స్టార్ పువ్వు, బగారా ఆకు, తర్వాత ఇది వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, వచ్చేసి ఏమంటారు పుదీనా, 2 కలిపి కొద్దిగా గ్రైండ్ చేసుకున్నానండి. ఒక కట్ట. అది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. నేను రకరకాలుగా చేస్తాను. ముందుగా కొద్దిగా నూనె వేసాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. చిన్న బాండి పెట్టాను, అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. చూడండి, ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. చాలు. ఇప్పుడు ఇవన్నీ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకుందాం. ముందుగా బిర్యానీ ఆకు, తర్వాత వచ్చేసి ఇవి చూడండి మసాలాలు. ఇందులో స్టార్ పువ్వు, తర్వాత ఇది చూడండి జాపత్రి, అలాగే లవంగాలు, ఈ క్యారెట్స్ వేసేసుకున్నాం. క్యారెట్, తర్వాత ఉల్లిపాయ.
తర్వాత పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి ఒకసారి వేగనిద్దాం. ఇవన్నీ వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ ఫస్ట్ వేగనిద్దాం పచ్చి వాసన పోయే వరకు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను రకరకాల పులావులు చేస్తాను. అదేనండి బగారా రైసు. ఈరోజు సింపుల్గా ఓన్లీ క్యారెట్, ఉల్లిగడ్డ, షాజీరా, 2 లవంగాలు, అలాగే పచ్చిమిర్చి, అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి కొద్దిగా వేగిపోయినాయి కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన వేయదాకా వేయించుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు వేగనిచ్చాక సాల్ట్ వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా పేస్ట్, ఇది కూడా దగ్గర పడేదాకా ఉడకనిద్దాం. బాగుంటుందండి రైస్. ఉత్తదే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది. ఇంక ఇది కొద్దిగా దగ్గర పడ్డాక రైస్లో వేసేద్దాం. ఇప్పుడు చూడండి ఇది ఉడికిపోయి నూనె పైకి తెలియదు కదా. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి. నా దగ్గర పెరుగు లేదు కనుక నేను వచ్చేసి నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ధనియాల పొడి వేద్దాము, మర్చిపోయాను. ఇంకా పుల్లగా రైసుకు బాగుంటుంది. మనము నిమ్మకాయ వేయడం వల్ల చేదొస్తుంది అని మీరు అడగవచ్చు. ఏమి రాదండి. ఒక చిన్న టేబుల్ స్పూన్స్తోని ధనియాల పొడి. ఇంక ఇదంతా రైస్లో పోసేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాను, రైస్లో పోసేద్దాం. చూసారా, ఇది నేను రైస్లో పోసేసాను. చూపిస్తాను. వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందుకోసానికే చూపిస్తాను. రైస్లో వేసింది చూసారా, రైస్లో వేసేసాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దాం. అంతేనండి, గుమ్మగుమ్మలాడే పలావ్ రైస్, చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. అన్నం అయిన తర్వాత మీకు చూపిస్తాను. బగారా ఉడికిపోయిందా చూసేద్దాం. వావ్, చూడండి కలర్ఫుల్గా అయింది. ఒక్కసారి కొద్దిగా చల్లగా అయినాక చూసేద్దాం. చూడండి వేడి వేడి బగారా లేదా పలావ్ అండ్ చికెన్. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా. ఇప్పుడే పొగలు కక్కుతుంది. టేస్ట్ చేద్దాం ఒకసారి. అన్నంలో టేస్ట్ చేద్దామా. రైస్ భలే బాగుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే రోటీతోని టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది. మీకు తినాలనుందా? తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనండి, బాయ్.